ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళ శపథంతో కొణికింది భువనం మధురం నీ చరితం ఓ మగువా జై భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఊచితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుడే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అవుతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం ఏమండి ఇప్పుడే చెప్తున్నాను, ఎవరు ఏమనుకున్నా సరే ఒక్క పైసా కూడా మీరివ్వడానికి వీల్లేదు. ఏమండి, మీరిలా మొండికెత్తితే అత్తయ్యగారు ఊరుకోరు. మీ మీద తగిన చర్య తీసుకునే అవకాశం అత్తయ్యగారికి మీరే ఇచ్చినట్టవుతుంది. అవసరానికి కూడా సర్దుబాటు చేయనప్పుడు వీడు బిజినెస్ చేయడం దేనికి అని మీరు చేస్తున్న ఫైనాన్స్ బిజినెస్ని అత్తయ్యగారు స్వాధీనం చేసుకొని మిమ్మల్ని పక్కకు తప్పించారనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏమిటి? ఎండి పోస్ట్ నుంచి మేనేజర్ పోస్టుకి దిగజారడం ఖాయం. జీతం రాళ్లతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఫైనాన్స్ బిజినెస్కి మీరు జవాబుదారే గాని పెత్తనందారు మాత్రం కాదని మర్చిపోకండి. ఇది ఉమ్మడి ఆస్తండి. అధికారం ముగ్గురు కొడుకులకి ఉంటే బావుంటుందని ముగ్గురు కొడుకులకి 3 వ్యాపారాలు అప్పగించారు. మీరు చేస్తున్నది మీ సొంతవే అనుకుంటే ఎలా? ఇచ్చిపుచ్చుకోవడాలు, అవసరానికి ఒకరికొకరు సాయపడ్డాలు సహజమండి. ఎదుట వాళ్ళ అవసరానికి మనం సహాయపడితే మన అవసరాల్లో వాళ్ళు ఆదుకుంటారు. ముందు ముందు మనకి ఇలాంటి అవసరాలు రాకుండా ఉంటాయా? ఆ అవసరం వచ్చినప్పుడు కాళ్ళ వేళ్ల పడి తీసుకోవడం మాకు తెలుసు. నీ సలహాలు చాలు గాని వెళ్ళు. ఏమండి, ఇప్పుడు మీరు డబ్బు ఇవ్వలేనని మొండికెత్తితే మీ అన్నయ్య ఇంట్లో కూర్చున్నట్టే మీరు కూడా కూర్చోవలసి వస్తుంది. ఆలోచించుకోండి. ఇవ్వద్దు మగడా అని ఆఫీస్కి చంటిపిడితో సహా వచ్చి నేను చెప్పినా నువ్వు చేసిందేమిట్రా? 2 నెలలు గడువు అడుగుతావా? అంటే ఇవ్వడానికి ఒప్పుకున్నట్టేగా. నీ అంతటి నీకు తోచదు, పెళ్ళని చెప్పినా వినవు. దారిపోయిరా, అడగడం పాపం, అడిగినంత దారిపోయి. ఆ తర్వాత మనిద్దరం ఇదిగో ఈ చంటిపిడ్డను చంకను పెట్టుకుని ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ముష్టెత్తుకుందాం. 2 నెలలు పోయాకిస్తావా? ఇవ్వు. ఇక నీ చిందులు చిరుబురు లాపుతావా? నువ్వు తిన్నగా ఉంటే నేను నీకు చిందులు తొక్కుతాను. నేను నీకు చెప్పింది ఒకటి, నువ్వు చేసింది ఒకటి. నీచో మెలి తిప్పితే వీడేడుస్తున్నాడేమిటి? వాడి పితృదేవునికి జరుగుతున్న అవమానాన్ని చూడలేక తండ్రికి బదులు వాడు ఏడుస్తున్నాడు. పైగా పుళ్ళు చోకులొకట. మై డియర్ అనిత, 2 నెలలు గడువు అడగడానికి తగిన కారణం ఉందమ్మా. ఏంటమ్మా ఆ కారణం? 2 నెలలు గడుస్తాయి, చెక్ వస్తుంది. అయినా ఇంకా చెక్కు రాలేదు, రావడానికి ఇంకో 6 నెలలైనా పట్టొచ్చు అంటూ చిన్న కటింగ్ కొడతాను. అప్పుడు వాళ్ళు ఆగాల్సిందేగా. ఆ 6 నెలలకి మరో 6 నెలలు పొడిగిస్తాను. అలా పొడిగిస్తూనే ఉంటాను. ఇవ్వనని చెప్పను, ఇవ్వను. పర్వాలేదు రోయ్, నీ బుర్ర కూడా పాదరసంలా పనిచేస్తుంది. పాదరసంలా పనిచేసింది నా బుర్ర కాదమ్మా. మరెవరు బుర్రా? అది అది నా ఫ్రెండ్ బుర్ర. సమస్యని వాడి ముందుంచితే నాకు సలహా ఇచ్చాడు. నీ ఫ్రెండ్ ఎవరో గాని చాలా మంచి సలహా ఇచ్చాడ్రా. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నీ ఫ్రెండ్ సలహా తీసుకుంటూ ఉండు. సలహా ఇచ్చింది లత అని నోటి దాకా వచ్చింది.
పొరపాటున నోరు జారానో నా పని చెమ్మచెక్క అయిపోయేది. పడుకో. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఆ అది అబే ఏం లేదనిత, బాబు ఆడుకోవడానికి చెల్లెల్ని అడిగాడు కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను. శాంతి, పొద్దున్నుంచి ఏమీ తీసుకోలేదు. కనీసం ఈ కాఫీ అయినా తాగు. అమ్మా ఇదిగో 20 లక్షలు. బాలాజీ వంతు 10 లక్షలు కూడా నేనే సర్దుతున్నాను. ఏరా వినోద్, 20 లక్షలు న్యూస్ పేపర్లో చుట్టి తీసుకొస్తావా? ఏదైనా మంచి బ్యాగ్ లోనో బ్రీఫ్ కేసులోనో పెట్టి తీసుకురావచ్చు కదా. ఇదే దండగా అనుకుంటుంటే పైగా బ్యాగ్ లోనే బ్రీఫ్ కేసులోనే పెట్టివాలా? ఏమన్నా? అబ్బే ఏం లేదు. ఏ ముహూర్తంలో పుట్టావో గాని ఈ ఇంట్లో తప్ప పుట్టావురా. ఇటు 7 తరాలు అటు 7 తరాల్లో లేని పిసినారుతనం నీకెలా వచ్చిందిరా? అమ్మమ్మ నువ్వు ఊరుకో. అమ్మా 2 నెలల తర్వాత బాలాజీ నాకు 10 లక్షలు ఇవ్వాలి. ఇప్పించే పూచి నీది. ఇస్తాడులేరా, ఇవ్వక ఎక్కడ పోతాడు? నువ్వు ఇచ్చావుగా, ఎళ్ళు. పెద్ద చెప్పొచ్చాడు. శాంతి, అమ్మా నేనేదో అనుకున్నాను కాని ఎంత పిసినారైనా వినోద్లోనూ మార్పొచ్చింది. కుటుంబ పరిస్థితి అర్థం చేసుకోగలిగినందుకు ఆనందంగా ఉంది. మొత్తానికి వినోద్ ఈ ఇంటి పరువు కాపాడాడు. అంతలా పొగడకే. ఆడు మారాడనుకున్నావా? మారలేదు, మార్చింది. 20 లక్షలు ఇమ్మని ఇందు చెప్పగానే వీడు గదిలోకి వెళ్లి తల పట్టుకుని కూర్చున్నాడు. జరిగిందంతా తెలుసుకున్న మాల్ని పైసా కూడా ఇవ్వడానికి వీల్లేదని పట్టుబట్టింది. అప్పుడు గీతొచ్చి మాల్ని మాటలు ఖండిస్తూ చెప్పాల్సిన విధంగా వీడికి బుద్ధి చెప్పింది. మీరు గాని 20 లక్షలు ఇవ్వకపోతే మీ అన్నయ్యని మూలన కూర్చోబెట్టినట్టే మీ బిజినెస్ లాక్కొని మిమ్మల్ని కూడా మూలన కూర్చోబెడతారని సున్నితంగా మందలించింది. దాంతో వీడికి భయం పట్టుకుంది. తెల్లారకుండా వెళ్ళి 20 లక్షలు తెచ్చిచ్చాడు. ఇదంతా వీడి గొప్పతనం కాదు, గీత గొప్పతనం. సీత, ఏమిటత్తయ్యా గీత ఎక్కడమ్మా? అదిగో వంటగదిలో ఉంది. అమ్మా గీత, నువ్వు నాకు చాలా నచ్చావమ్మా. నువ్వు చెప్పబట్టే వినోద్ మనసు మార్చుకొని 20 లక్షలు ఇచ్చాడు. మాల్ని ఇవ్వద్దని పోరు పెట్టినా నువ్వు కలగజేసుకొని చెప్పాల్సిన విధంగా మీ ఆయనకి చెప్పి ఒప్పించావంటగా. నాకు తోచిన సలహా ఇచ్చానత్తయ్యా. అదేనమ్మా, అలాంటి మంచి సలహాలు ఇవ్వగలిగే కోడళ్లే ఉమ్మడి కుటుంబానికి పునాదులు. ఉమ్మడి కుటుంబం పరిస్థితి, మంచి చెడ్డలు, పరువు ప్రతిష్టలు దృష్టిలో ఉంచుకుని మసలుకోగలిగేవాళ్లే నిజమైన కోడళ్ళు. అందరికన్నా ఆఖరినొచ్చినా కోడళ్ళందరికన్నా గొప్పదానం అనిపించుకున్నా. గీత, ఏంటక్క అత్తగారు పొగిడినందుకు ఉబ్బి తబ్బిబ్బైపోతున్నావా? కోడల్లో మేము చేయలేనిది నువ్వు చేసి అత్తగారి మెప్పు పొందావని సంబరపడిపోతున్నావా పిచ్చి చెల్లెమ్మా? అత్తరికానికి కోడరికానికి ఏనాడు పొత్తు కుదరదు. ఒక విధమైన జాతి వైరం లాంటిదే ఇదేను. అత్తగారు కోడల్ని మెచ్చుకున్నది అంటే ఆ కోడలి పని అయిందన్నమాటే. మాలిని వద్దంటున్నా 20 లక్షలు ఇవ్వమని మీ ఆయన్ని బ్రెయిన్ వాష్ చేస్తావా? అసలు నీకు బుద్ధుందా? తెలివైన వాళ్ళు చేసే పనేనా ఇది? ఉమ్మడి వ్యాపారాల్లో అవసరానికి డబ్బు సర్దుబాటు చేస్తూ పోతూ ఉంటే దానికి అంతుండదు. పైగా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. మనం దివాళా తీసే పరిస్థితి వస్తుంది. పల్లెలు బాగుంటేనే పట్టణాలు బాగుంటాయి, పట్టణాలు బాగుంటేనే రాష్ట్రాలు దేశాలు బాగుంటాయి. అలాగే ముందు మనం బాగుండాలి. మన బాగు చూసుకున్న తర్వాతే ఎదుటి వాళ్ల బాగోగుల గురించి ఆలోచించాలి. ఇది స్వార్థం అనిపించుకోదు, ధర్మం అనిపించుకుంటుంది. అక్క, నీ అభిప్రాయాలతో నేను ఏకీభవించలేను. ఎదుటి వాళ్ళు బాగుంటేనే మనం కూడా బాగుంటామనేది నా పాలసీ, ఫిలాసఫీ. నీది తప్పుడు పాలసీ, తప్పుడు ఫిలాసఫీ అని నువ్వనుకుంటే ఎలా? నోతిలో కప్పలా ఆలోచించకు. నీకు తెలిసిందే వేదవని భ్రమపడకు. నాకు తోచిన అభిప్రాయం చెప్పాను. అవసరానికి 20 లక్షలు సర్దుబాటు చేయమనడం తప్పేం కాదు. అది మా వారికి శక్తికి మించిన భారమేం కాదు. గీత, మార్చుకో. నీ ఆలోచన విధానాన్ని ఇప్పటికైనా మార్చుకో. ముందు చూపు లేకపోతే ఏమవుతుందో అన్నదానికి మా ఆయనే ఉదాహరణ. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమిటి? సాదర ఖర్చులకి కూడా ఎదుట వాళ్ల మీద ఆధారపడుతున్నారు.
ఆ పరిస్థితి మీ ఆయనకి రానివ్వకు. 20 లక్షలు సర్దుబాటు చేయలేని పక్షంలో అత్తయ్య గారు ఫైనాన్స్ బిజినెస్ స్వాధీనం చేసుకున్నారనుకో, అప్పుడు మా వారి పరిస్థితి ఏమిటి? మూల కూర్చోవలసిందేగా. తగలేసి మూల కూర్చోవడం కన్నా అదే బెటర్. కాదు, నీ ఆలోచనే తప్పు. నా చెల్లెలు బాగుండాలని నేను చెప్పాల్సిందే చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం. అక్క ఆగు, బావగారి గురించి నాన్న నిన్న అలా అన్నాడేంటి? డాక్టర్ చెకప్లు టెస్ట్లు అంటూ ఏదేదో అన్నాడు. నాకేం అర్థం కాలేదు. బావకి టెస్ట్లేంటక్క? ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏమి లేదమ్మా. మీ బావగారికి మందు సిగరెట్లు అలవాట్లున్నాయిగా, దాంతో అల్సర్ వచ్చింది. దాని గురించి చెకప్ చేయించుకున్నారనుకుంటాను. అబ్బే, నాన్న దాన్ని బట్టి చూస్తే బావగారు కొన్నది అల్సర్ కాదు. ఎందుకంటే డాక్టర్ ఏవి రావు గారు అల్సర్ కి సంబంధించిన డాక్టర్ కాదు కదా. వేరే ఏదో ప్రాబ్లం ఉండుంటుంది. అబే, వేరే ప్రాబ్లం లేదు. అనవసర విషయాల గురించి నీకు ఆరాలు దేనికి? తన ఆరోగ్యం గురించి మీ బావగారు చూసుకుంటారు గాని ముందు నీ మానసిక ఆరోగ్యం పాడు కాకుండా చూసుకో. నీ రెండో కూతురు ఏమీ తెలియని అమాయకురాలనుకున్నాం. మన చేతికొచ్చిన మరో మారణాయుధం అనుకున్నాం. కానీ దాని వరస ప్రవర్తన చూస్తుంటే మనకు వెన్నుపోటు పొడిచేదల్లా అనిపిస్తోంది. ఎందుకు అలా అంటున్నావు? నేనే అనుకుని గీతతో బంగారు బాబు 10 లక్షల గురించి, అవసరమైతే 2 లక్షల సర్దడం గురించి మాట్లాడాడు. కానీ ఆ సంగతి ఇంతవరకు గీత మనకి చెప్పనే లేదు. సేటు బాకీ నిమిత్తం 20 లక్షలు కావాలని శాంతి వినోద్ని అడిగింది. ఇవ్వద్దంటూ మాలి వినోద్కి కీ ఇచ్చింది. ఇవ్వమని గీత వినోద్కి బ్రెయిన్ వాష్ చేసి డబ్బిప్పించింది. తన మాట నెగ్గించుకుంది. ఎందుకలా చేశావు? ముందు మీ బాబు చూసుకోండి అని నేను సలహా ఇస్తే నాకే నీతులు చెప్పడం మొదలుపెట్టింది. గీతలో డామినేటింగ్ మనస్తత్వం కనిపిస్తోంది. దాన్ని మనం ఆదిలోనే తుంచేయాలి. తగిన జాగ్రత్తలు ముందుగా తీసుకోకపోతే మనకే బాంబు పెట్టేలా ఉంది. కన్న కూతురన్న సెంటిమెంట్ పక్కన పెట్టి దాన్నొక కంట కనిపెట్టు. 2 కళ్ళతో కనిపెడతానమ్మా. తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అన్నట్టుగా కూతురు కూతురే, శపథం శపథమే. అమ్మా అమ్మా అమ్మా, నమస్కారం అమ్మా. ఇందు, ఎలా ఉన్నావమ్మా? మీ దయ వల్ల బానే ఉన్నానమ్మా. రైస్ మిల్ ఎలా వెళుతుంది? ప్రస్తుతం ప్రోత్సాహకరంగానే ఉంది. ఉంటుందమ్మా, నీ జాతకం లాంటిది. నువ్వు పట్టిందల్లా బంగారం కావాల్సిందే. ఇది మొక్కస్తుతి కాదమ్మా. నిన్ను చూస్తుంటే నాకు అలా అనిపిస్తుంది. నీకు పసుపు కుంకాలు దూరమైనా నీ అదృష్టాన్ని ఎవ్వరూ దూరం చేయలేరు. నీకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి. చాలా రోజుల తర్వాత నిన్ను చూసిన ఆనందంలో ఏం చెయ్యాలో తెలియక నిలబెట్టే మాట్లాడుతున్నాను. రా కూర్చో. ఏం తీసుకుంటావు? వద్దనకుండా ఏదో ఒకటి తీసుకోవాలి. ఏం వద్దమ్మా, మీ తృప్తి కోసం మీ చేతో మంచినీళ్ళు ఇవ్వండి చాలు. ఒక్క నిమిషం. అమ్మా, నాయుడు గారు ఉన్నారా? లేరమ్మా, బయటికెళ్లారు. ఏమైనా పనుందా? సేటు గారు 20 లక్షలు అడిగారట. నాయుడు గారు మా ఇంటికి వచ్చి చెప్పారు. అందుకే ఈ డబ్బు నాయుడు గారికి ఇచ్చి వెళదామని వచ్చాను. అలాగా, నేను ఇచ్చేస్తాలే. లెక్క పెట్టుకోండి అమ్మా. ఏమన్నావు? లెక్క పెట్టుకోవాలా? అవి లెక్క పెడితే నన్ను నేనే అనుమానించుకున్నట్టు అవుతుంది. నా మీద మీకున్న నమ్మకానికి కృతజ్ఞురాల్ని. వస్తానమ్మా. ఏమిటి, అప్పుడే బయలుదేరిపోతావా? కూర్చో. నీకిష్టమైన పాట పెడతాను, వింటూ ఉండు. ఒక్క నిమిషంలో వచ్చేస్తాను.
అమ్మా ఇందు ఈ ఫోటో చూడు. ఎవరమ్మా ఇతను? చెప్పుకో చూద్దాం. ఎవరై ఉంటారో తెలీదమ్మా. మా చిన్నబ్బాయి నిరంజన్. ఏంటి, ఇతను మీ చిన్నబ్బాయా? అదుగు ఆ ఫోటోలో ఎర్ర టీషర్ట్ వేసుకొని మీ పక్కన నిలబడ్డారే, ఆ అబ్బాయి అతను? అవునమ్మా, ఆర్మీలో పనిచేస్తున్నాడు. నా కొడుకని గొప్పలు చెప్పుకోవటం కాదు గాని మా నిరంజన్ చిన్నప్పటి నుంచి ధైర్య సాహసాలు గలవాడు. తన 10వ ఏటే వరదల్లో కొట్టుకుపోతున్న ఒక ముసలమ్మని కాపాడి సాహస బాలుడని అవార్డు పొందాడు. ధైర్య సాహసాలతో పాటు భూతదయ కూడా ఉన్నవాడమ్మా. ఆర్మీలో చేరటం అంటే మేం భయపడ్డా మాకు నచ్చచెప్పి మమ్మల్ని ఒప్పించి జాయిన్ అయ్యాడమ్మా. కార్గిల్ యుద్ధంలో మా వాడు చూపించిన ధైర్య సాహసాలకి పాకిస్తాన్ బలగాలు పలాయనం చిత్తగించాయమ్మా. నేతాజీ భగత్ సింగ్లు వాడికి స్ఫూర్తి, అల్లూరు సీతారామరాజు వాడికి ఆదర్శం, గాంధీజీకి ఏకలవ్య శిష్యుడమ్మా. నిజానికి వాడికి తల్లిని కావటం నాకు గర్వకారణమమ్మా. ఇందు, మా నిరంజన్ వచ్చే నెలలో సెలవు మీద వస్తున్నాడు. వాడు తిరిగి ఆర్మీకి వెళ్లేలోగా వాడికి పెళ్లి చేయాలనుకుంటున్నాం. సంబంధాలు చూస్తున్నాం, ఏ ఒక్కటి వాడికి నచ్చట్లేదమ్మా. కులమతాల పట్టింపులు లేవు, పైసా కూడా కట్నం తీసుకోడట. అభ్యుదయ భావాలు, విశాల హృదయం ఉన్న అమ్మాయి కావాలట. అలాంటి అమ్మాయి కోసం ఎక్కడని వెతకని చెప్పు. ఇందు, మా వాడి అభిరుచికి తగ్గ అమ్మాయి నీ దృష్టిలో ఎవరైనా ఉంటే చెప్పమ్మా. ఫోన్లో వాడు అన్నదాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే నీలాంటి అమ్మాయి అయితే వాడికి నచ్చుతుందనుకుంటా. అచ్చం నీలాంటి అమ్మాయి ఎవరైనా ఉంటే చెప్పు. అచ్చో నాలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతుందమ్మా? ప్రయత్నించి చూడమ్మా. ఇంతకీ మా అబ్బాయి ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు. అంటే నీకు నచ్చాడనమాట. వాడికి ఏ అమ్మాయి రాసి పెట్టుందో. అమ్మ ఇందు, వాడు వచ్చేలోగా తగిన అమ్మాయిని చూడమ్మా. ఈ ఫోటో నీ దగ్గరే ఉంచు. అలాగేనమ్మా, వెళ్ళొస్తాను. అలాగేమ్మా. ఏమండి, ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలి? ఈ ఫైల్ ఏమిటండి? కనిపించడాలా? మెడికల్ రిపోర్ట్ ఫైలు. నాకు పిల్లలు పుట్టరని రెండోసారి సర్టిఫై చేసిన ఫైలు. అంతా నా కర్మ. ఈ జన్మకింతే. నా శారీరక లోపం మూలంగా నీ గుడ్రాలనే ముద్ర పడక తప్పదు. భార్యకు మాతృత్వాన్ని ఇవ్వలేని మొగుడు ఉంటే నేను చస్తేనేం. అయ్యో, అవే మాటలండి. మీరు బాధపడకండి. సంతాన యోగం లేనంత మాత్రాన కృంగి కుమిలిపోవాలా? బ్రతుకు మీద వ్యక్తి పెంచుకుంటావా? దేవుడు మనకలా రాసి పెట్టాడని సరిపెట్టుకోవాల్సిందే. సంతాన యోగం అనేది మన చేతుల్లో లేదు. మనం ఏం చేసి లాభం లేదు. కానీ ఏ పని చేయకుండా మీరింట్లో కూర్చోవలసి వచ్చింది. దీన్ని మార్చుకునే అవకాశం మాత్రం ఆ దేవుడి చేతుల్లో కాదు, మీ చేతుల్లోనే ఉంది.